ఫస్ట్ టైం మా అమ్మ నాన్నల పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకున్నాం. మమ్మల్ని పెంచే ధ్యాసలో మా బర్త్డేస్ గుర్తుపెట్టుకున్నారు కానీ వాళ్ళ పెళ్లి రోజుని మర్చిపోయారు. అనుకోకుండా పాత పుస్తకాల బస్తాల్లో చిరిగిన పెళ్లి కార్డు ఉండడంతో మ్యారేజ్ డే తెలిసింది. సెలబ్రేట్ చేసుకోవడానికి అమ్మా నాన్నల పెళ్లి రోజు కంటే గొప్ప రోజు ఏముంటుంది? వాళ్ళ పెళ్లిని చూడలేని మాకు వాళ్ళు దండలు మార్చుకుంటున్నప్పుడు షైగా ఫీల్ అవుతుంటే ఆ పెళ్ళే మళ్ళీ చూసినట్టు అనిపించింది. 31 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మా అమ్మా నాన్నని చూస్తే నాకు ఒక్క విషయం క్లియర్గా అర్థమవుతుంది. పెళ్ళంటే పర్ఫెక్ట్గా ఉండే జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకోవడం కాదు, ఉన్న జీవితాన్ని పర్ఫెక్ట్గా మలుచుకోవడం. తాళి కట్టడంతోనే మనం పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోమని, చిన్న చిన్న గొడవలు సహజమని, నచ్చిన వాళ్ళ కోసం పడే కష్టంలో సుఖం ఉంటుందని, నా పిల్లలు గొప్పగా పెరగాలనే ఆలోచనకి కట్టుబడి ఉండాలంటే దమ్ము ఉండాలని అర్థమైంది. ఈసారి మా బర్త్డేస్కి బట్టలు పెట్టే అమ్మా నాన్నకి వాళ్ళ పెళ్లి రోజుకి బట్టలు పెట్టడం చాలా కొత్తగా అనిపించింది. అమ్మా నాన్న ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యారు. ఎంత డబ్బు ఇచ్చినా కూడా వెలకట్టలేని మొమెంట్ అది.